చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే మనం ఒక పక్షి కూడా వచ్చి గడ్డిలో ఎంజాయ్ చేస్తుంది. వెరైటీగా ఉంది పక్షి. ఆ పక్షి ఇందులో కనిపిస్తుందా? ఇక్కడ వెనుకుంది యాక్చువల్గా. పోయిందా? ఎగిరిపోయింది. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. వావ్, చాలా సూపర్. గార్డెన్ కూడా బాగా చాలా మంచిగా మెయింటైన్ చేశారు. అవైలబుల్ ఉన్నంత వరకు, అలో చేసినంత వరకు చూద్దాం. రకరకాల ఫ్లవర్స్, గార్డెను, ఈ చెట్లు రకరకాల షేప్స్లో వేశారు. ఇక్కడ ముందు ఒకటి చెట్టు కమ్మన్ లాగా వేశారు. ఇట్లా వెనక సైడ్ ఎక్కడుంది? ఇక్కడ కమ్మన్ లాగా ఉంది వెనక సైడ్. నా వెనక సైడ్ ఇక్కడ చూస్తే మనం అక్కడ దాకా కూడా వెళ్దాము. మహారాజా రంజిత్ సింగ్ ఆ రాజు ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉండేటంట. వాటిని యూరోపియన్ విజిటర్స్ వచ్చినప్పుడు వాడుకునే వాళ్ళంట. అయితే మహారాజా హరి సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా పెట్టారంట. అంటే స్టార్టింగ్లో అప్పుడు. ఇదే మన కమాన్ దగ్గరికి వచ్చాము. సో ఇలా కమాన్ లాగా ఉంటుంది మొత్తం. అందులోకి వెళ్ళి బయటకు వచ్చినాం. సూపర్గా ఉంది. నా వెనుక సైడ్ చాలా పెద్ద చెట్టు ఉంది. ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది. మొదలు దూరం చూస్తే నా తలంత ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఫోటో ఫ్రేమ్, వీడియో ఫ్రేమ్లో కూడా పట్టట్లేదు. ఇలా ఉంది, ఇంత పెద్దగా ఉంది. సో ద చినార్ అని రాశారు. అది ఇన్ఫర్మేషన్ చూద్దాం ఏం చెప్తున్నారు. ఇట్లా అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ రాస్తే మనకు కూడా బాగుంటుంది హిస్టారికల్గా, అసలు ఎందుకోసం చేశారు అనేటువంటిది. ఇంతకుముందు మనం చెట్టు చూసినాం కదా పెద్దది. ఇక్కడ ఏం రాశారంటే ద చినార్ అని రాశారు. చినార్ అంటే చెట్టు అనుకుంటా. ప్లెటినస్ ఓరియంటల్స్ అంట సైంటిఫిక్ నేమ్ అనుకుంటుంది. ఏం చెప్తున్నారంటే ఇది మొఘల్ గార్డెన్స్లో అప్రాక్సిమేట్గా 365 సంవత్సరాల నుంచి ఉందంట. ఎత్తు ఒక 165 ఫీట్లు ఉంటుందంట. వావ్, 365 సంవత్సరాల నుంచి ఇంకా బతికే ఉంది. చాలామంది ఇక్కడ రిలాక్స్ అవుతారంట. సో ఇక్కడ ఇది ఇంతకుముందు చూసినాం కదా, చాలా పెద్ద చెట్టు, సూపర్గా ఉంది. ఓకే, సో ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మనకు ఏమేమి ప్లేసులు కనిపిస్తాయో. ఇక్కడ చిన్నగా ఎంట్రన్స్ లాగా ఇల్లు లాగా ఉన్నాయి. ఇవి ముందు నుంచి ఉన్నాయా, మరి మన వాళ్ళు కట్టారా? రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు. చిన్న ఇల్లు లాగా ఉన్నాయి కదా, ఇవి రెనోవేషన్ చేస్తున్నారు. మనం ఇందులోకి ఇంకుంది. ఇంకా ముందుకు వెళ్తే ఒక చిన్న, ఎందుకంటే మహారాజా రంజిత్ సింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ముందు యూరోపియన్ విజిటర్స్ ఇక్కడ ఉండేవాళ్ళంట. నాకు తెలిసి ఆ ముందు మనకు కనిపించే ఒక ఇల్లు లాగా ఉంది, అందులోనే గెస్ట్ హౌస్ లాగా ఉండేవాళ్ళు అనుకుంటా. వా, ఇంకా చాలా ఉంది. మనం హాఫే వచ్చినాం. స్మెల్ చాలా బాగా వస్తుంది. వీడియోలో స్మెల్ రాదు యాక్చువల్గా, బట్ స్మెల్ ఏం ఫ్లవర్స్ తెలియదు, కానీ ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది ఎలాంటి స్మెల్ అంటే నేను చెప్పలేను, కానీ మనాలిలో మనం కసోల్ వ్యాలీలో వెళ్తుంటే స్మెల్ వస్తుంది. ఇక్కడ మనకు ఇంకొక కమాన్ లాగా ఉంది. ఇది చాలా పెద్దగా లేదు, కొంచెం చిన్నగానే ఉంది, బట్ బాగా అరేంజ్ చేశారు. ఇంకా ఇటు సైడ్ కూడా చాలా చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. నాకు అన్ని పేర్లు తెలియదు, కానీ చాలా సూపర్గా ఉన్నాయి. వెనక సైడ్ చూస్తే కనుక గార్డెన్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. వావ్, టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఒక 20 degrees ఉంటుందేమో టెంపరేచర్. నైట్ ఒక 8 వరకు వస్తుంది శ్రీనగర్లో. సూపర్గా ఉంది. వావ్, ఇదొక పెద్ద విడిది గృహం లాగా ఉంది. ముందు చూద్దాము. సో అదే విడిది గృహం అనుకుంటా. ఒకసారి దాన్ని డీటెయిల్గా చూద్దాం. ఎదురుగా ఈ మధ్యలోకి చూస్తే బాగా కనిపిస్తుంది. మొత్తానికి అయితే మనం ఈ గెస్ట్ హౌస్ లాంటి ఏరియాకి వచ్చినాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో చూద్దాము. గెస్ట్ హౌసే అనుకుంటా. బయట జనరల్గా ఇన్ఫర్మేషన్ రాస్తారు, అంటే ఇది ఏంటిది అన్నటువంటిది. అలా రాస్తే మనకు బెటర్, మనకు తెలుస్తుంది ఆ టైంలో ఎందుకు ఉపయోగించారు గెస్ట్ హౌస్ అనేటువంటిది. వావ్, 3 లేయర్ లాగా ఉంది పైకప్పు. ఫస్ట్ రూఫ్, సెకండ్, థర్డ్, 3 రూఫ్లు ఉన్నాయి. పైన ఒకటి, మధ్యలో ఒకటి, కింద ఒకటి. ఇది ఒక రకమైన ఆర్కిటెక్చర్ అంట ఇలా కట్టడము. సో లోపలికి వెళ్ళి చూద్దాము. దానికంటే ముందు బయట కూడా ఫౌంటైన్స్ లాగా ఉన్నాయి మన వెనక సైడ్ చూస్తే. సో గెస్ట్ హౌస్ లాంటి ఏరియాకి అయితే వచ్చాము. వెనక కనిపిస్తున్నాయి ఇవి పిల్లర్ల లాగా. దీని నుంచి మనం ఇట్లా పైకి ఎక్కుదాం. వావ్, పైన మాత్రం రూఫ్కు మాత్రం రకరకాల కలర్స్ ఉన్నాయి. చాలా కలర్స్, డిజైన్స్ వేశారు. చాలా ఫ్లవర్స్ లాగా ఉన్నవి, ఫ్లవర్ వాజ్ లాగా, స్టార్స్ లాగా, నక్షత్రాలుగా చాలా బాగుంది. న్యాచురల్ స్ట్రక్చర్స్ అంటే డ్యామేజ్ చేయకుండా ఉంటే బెటర్. ఇట్లా రకరకాల పేర్లు రాశారు.
ప్యాకేజ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అంటే అపోజిట్లో మనకి స్టార్టింగ్లో చూస్తే వావ్, అక్కడ స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యాం కదా, అక్కడ 2 ఇల్లు లాగున్నాయి చిన్నగా, అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా వ్యూ మాత్రం అదిరిపోయింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఆర్చ్ లాగున్నాయి. వీళ్ళ ఆర్కిటెక్చర్ కొంచెం వేరుంటుంది. పైన చూడండి, ఇక్కడ పైన చూస్తే ఆర్చ్ లాగా ఉంటుంది. ఆర్చ్ లాగా వచ్చింది కదా, ఇలా వచ్చేసి ఇక్కడ పైన అంటూ మళ్ళీ ఇట్లా పోయింది. సో ఇదొక రకమైనటువంటి ఆర్కిటెక్చర్ యాక్చువల్గా. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఆర్చ్లు, అట్లా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పైన ఇంకోటి వస్తుంది ఆర్చ్. సో అదొకటి, అది కూడా ఒక రకమైన ఆర్కిటెక్చర్ స్టైల్, ఎస్పెషల్గా మొఘల్ సంబంధించింది. సో ఇక్కడ చూస్తే మనకి వావ్ రకరకాల డిజైన్స్, ఇటు ఇడుద్దాం, ఇటు వస్తే బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఇలా 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 రకరకాల డిజైన్స్ వచ్చినాయి. ఇటు కూడా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ డిజైన్స్ చేశారు. అంటే ఇక్కడ డిజైన్స్ చేశారు, చెక్కడం, శిల్పాలు చెక్కడం కాదు, డిజైన్స్. మనం ఇక్కడ చూస్తే ఇది ఒక రకమైన డిజైన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. వావ్, ఇక్కడ చూస్తే కనుక మనకు ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది మన పైన. సో పైన ఒక ఆర్చ్, తర్వాత ఇంకొక ఆర్చ్ ఇక్కడ వచ్చింది, తర్వాత ఇంకా ఇది ఇక్కడ 4 ఆర్చ్లు వరుసగా ఉన్నాయి. యాక్చువల్గా 4 కనిపిస్తాయి కానీ చూద్దాము. సో మన వెనక సైడ్ ఒకటి ఉంది కదా, ఇక్కడ చూసాము, ఇదొక ఆర్చ్. సో ఇది వెనక సైడ్ ఉంది. సో సెకండ్ ఆర్చ్లోకి ఎంటర్ అయినాము. సో సెకండ్ ఆర్చ్ కనిపించింది. తర్వాత 3వ ఆర్చ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది 3వ ఆర్చ్, లాస్ట్ ఆర్చ్ ఇక్కడ కనిపిస్తుందా మనకు, ఇది 4వ ఆర్చ్. సో మొత్తం 4 వరుసగా ఉన్నాయి స్ట్రేట్గా. నాకు తెలిసి ఇక్కడ ఇంతే ఉన్నట్టుంది. ఇంకా సైడ్ కూడా కొంచెం ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం చెట్లకు మన గ్రాస్ కట్ చేస్తున్నారు, అందువల్ల కొంచెం నాయిస్ వస్తుంది. మనం ఏం చేద్దాం అంటే వెనక సైడ్ వెళ్దాం, ఈ గెస్ట్ హౌస్ లాంటి ఏరియాకి వెనక్కి వెళ్దాం. సో వెనక్కి వెళ్తే మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఓకే, మన సైడ్ అయితే ఒక ఇక్కడ లోకల్ పర్సన్ ఉన్నాడు. సో ఏ పీచే వాళ్ళ वो ये लंगर में मोगलों के जमाना लंगर है. లంగర్ అంటే భోజనం. बहुत बड़ा था. ఓకే ఓకే. उस साइड में वो बिल्डिंग वाला वो नूर महल नाम है. नूर महल वो लास्ट वाला, ये मिडिल वाला नहीं. नूर जहाँ इधर बैठता. अच्छा अच्छा, ये मिडिल वाला. हाँ मिडिल वाला. ये बिल्डिंग बड़ा वाला बिल्डिंग है. बड़ा वाला बिल्डिंग वो बैठता मोगलो दरबार लगता. दरबार लगता. वो गेट की नजर आया. अच्छा अच्छा. उस गेट साइड में ना वो दीवानी खास और उस साइड में देवाना आम. वो मोगलों ने जमाना वो मोगलों इतनी बैठता. आम पब्लिक वो उस साइड में बैठता. ఓకే, సో తను ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, స్వీపింగ్ చేస్తాడు. సో తను లోకల్ కాశ్మీరీ అతను. ఆ అంకుల్ బాగా చెప్పాడు. అతను అడిగాను ఇన్ఫర్మేషన్ ఏందని. సో మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తాను. అక్కడ వెనక యాక్చువల్గా గ్రాస్ కటింగ్ చేస్తున్నాడు. సరే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. మనకేంటంటే మధ్యలో ఇది ఉంటుంది కదా, మధ్యలో మనం చూసింది ఇది దర్బార్ అంట. ఇక్కడ ఏంటంటే మొఘల్ దర్బార్ అంటే రాజు ఇక్కడ కూర్చొని చూస్తాడు. తర్వాత దీనికి ఇటు సైడ్ అంటే మనకు వెనక సైడ్ అక్కడ ఒకటి రెడ్ కలర్లో కనిపిస్తుంది దాని పక్కన. ఇక్కడ రెడ్ కలర్ లాగా అది నూర్ మహల్ అంటే నూర్ జహాన్ అక్కడ ఉంటుందంట. దానికి అపోజిట్లో అంటే ఇటు సైడ్ లంగర్ ఉంటుంది. లంగర్ అంటే భోజనం చేసేది. ఇక్కడ భోజనం ప్రిపేర్ చేసి ఈ దర్బార్ మీద నుంచి అటు నూర్ మహల్కి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు తను భోజనం చేయడానికి. ఎంటర్ అవుతాం కదా, మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మధ్యలో దర్బార్ ఉంటుంది. కుడి సైడ్కు రైట్ సైడ్ లంగర్ భోజనం ప్రిపేర్ చేసేది. ఆ దర్బార్కి లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్ నూర్ మహల్ ఉంటుంది. సో నూర్ జహాన్ అందులో ఉంటుంది. సో భోజనం ఇక్కడ ప్రిపేర్ చేసి అక్కడ ఇస్తారు. దర్బార్లో ఏంటంటే మన మీటింగ్ లాగా చేస్తారు. అంటే రాజు కూర్చొని మీటింగ్స్ అట్లా చేయడము. ఇక్కడ కూర్చుంటే ఆ స్టేట్లో కనిపిస్తుంట వ్యూ పాయింట్ లాగా, అంటే రాజు కనిపించాలి కదా ఏమేమి జరుగుతుంది అన్నటువంటిది. లంగర్ అని చెప్పాను కదా, దీనికి అంతా రిపేర్ చేస్తున్నారు. మనం పోయి లోపల చూసే అంత లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది లంగర్, ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. దీనికి ఆపోజిట్లో మనకి దర్బార్ ఉంటుంది. దర్బార్కి మళ్ళీ అటు సైడ్ నూర్ మహల్ ఉంటుంది. సో నూర్ మహల్ దగ్గర కూడా వెళ్దాము. దర్బారు, నూర్ మహల్, లంగర్ ఇవే మెయిన్ బిల్డింగ్స్ లాగున్నాయి.
సో నెక్స్ట్ మనం చూసేది ఒకటి లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే నూర్ మహల్. సో మన వెనక సైడ్ దర్బార్ ఉంది, మన ముందు సైడు నూర్ మహల్ ఉంది. నూర్ జహాన్ ఇక్కడ నివసించేది. సో తనకి మన వెనక సైడు దర్బారు, దానికి స్ట్రేట్లో వెనక సైడు మనకు లంగర్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనకు నూర్ మహల్. దగ్గరికి వెళ్ళి చూద్దాం. చిన్న చిన్న పూలు ఉన్నాయి ఇక్కడ మధ్యలో, చూద్దాం కొన్ని. సో మనమైతే నూర్ మహల్ వచ్చాము. దూరం నుంచి చూసాము, దగ్గర నుంచి ఇలా ఉంటుంది. మహల్ అంటే మహల్ లాగేం లేదు, సో మామూలుగానే ఉంది. కొంచెం దూరం నుంచి చూద్దాం. ఇట్లా దూరం నుంచి అయితే మనకు కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో అలా ఉంటుంది, అలా ఉండి ఇలా లోపలికి వెళ్ళేటట్టుగా లేదు, లాక్ వేసినట్టుగా ఉన్నారు. సో మనం లోపలికి వెళ్ళి చూడలేము. ఓకే ఫ్రెండ్స్, సో మనం అయితే ప్రజెంట్ షాలిమార్ బాగా అయితే చూసాము, చాలా డీటెయిల్గా చూసాము. నూర్ మహల్ లంగరు పోవడానికి లేదు, కాకపోతే దర్బార్ మాత్రం మనం మధ్యలోకి వెళ్ళి చూడొచ్చు.